నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి శ్రీని యొక్క కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పుడు దాదాపు కోడికత్తి శ్రీని పైన అభియోగం మోపి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలుగా 2 జైళ్లు మార్చి ఆయన జైలుకే పరిమితం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన సెంట్రల్కి వాళ్ళ కుటుంబ సభ్యులు లేఖలు కూడా రాశారు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, అదేవిధంగా చీఫ్ జస్టిస్కి లేఖలు రాశారు, రాష్ట్రపతికి కూడా లేఖలు రాశారు. తమ కొడుక్కి జైలు నుంచి విముక్తి కలిగించాలని చెప్పి ఒక దళిత బిడ్డగా అడుగుతున్నామని చెప్పి వాళ్ళ అమ్మగారు కన్నీటి పర్యంతం అయ్యి లేఖలు రాశారు. ఇంకొక వైపు ఇప్పుడు దీక్షలు కూడా నిన్నటి నుంచి దీక్షలు కూడా స్టార్ట్ చేస్తారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులను పంపించి ఆ దీక్షను భగ్నం చేసే విధంగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు దళితుల మీద ఇంత వివక్ష చూపిస్తుంది ఈ ప్రభుత్వం అన్న అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఒకవైపు దళితులకి పక్షపాతిని, దళిత బిడ్డను, దళితుల ఇంట్లో బిడ్డను, దళితుల కోసం నేను ఉద్భవించాను, పుట్టానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు. మరోవైపు కోడికత్తి శ్రీని విషయంలో 5 సంవత్సరాలుగా ఆయన కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్ళి ఆయన సాక్ష్యం చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు విశాఖపట్నం మార్చారు ఆయన జైలుని, కోడికత్తి శ్రీని. ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు. ఈ స్థాయికి దీక్షలు చేసే స్థాయికి దళితుల్ని రోడ్డుపైకి తీసుకురావటం ఏంటి? అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా మారారు, ఎందుకు ఆ విధంగా దిగజారిపోతున్నారంటే ఏం చెప్తారు? ఒక దళితుడు జైల్లోకి వెళ్ళటం, ఇతను అధికారంలోకి రావటం, మరి ఈ 10 మర్డర్లు చేసిన, 20 మందిని రేప్ చేసిన 1 నెలలో బయటకు వచ్చే వాళ్ళని నేను చూశాను. కానీ కోడికత్తి కేసు దా సంబంధం లేదు. ఆ కోడికత్తి ఎవరిది ఏంటి? బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఇచ్చినవి డైరెక్ట్గా ఫొటోస్లో కూడా కనపడుతున్నాయి. కానీ ఎన్ఐఏకి కానీ కేంద్రానికి కానీ ఇవి ఏమీ కనపడలేదు. ఈ కేసుకు సంబంధించి లాయర్ మిస్సింగ్ కూడా జరిగింది, తర్వాత బయటకు రావటం కూడా జరిగింది. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత 33,000 ఎకరాలు ఇచ్చిన దళితుల మీద SC ST కేసులు పెట్టం కానీ, సుధాకర్ గారిని వైజాగ్లో చంపేయటం కానీ, కిరణ్ కుమార్ అనే వ్యక్తిని చంపేయటం కానీ, ఈ అనంతబాబు అనే వ్యక్తి దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేయటం కానీ, ఎంతోమంది దళితుల్ని చంపేసిన తర్వాత దళితులకు సంబంధించిన 27 పథకాలు తీసివేయటం కానీ, వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ, విదేశీ విద్య కానీ ఏమీ లేకుండా ఆడపిల్ల మీద అత్యాచారాలు కానీ, అందరినీ చంపేయటం కానీ, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక కొన్ని రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి అని తెలిసి అంబేద్కర్ గారి విగ్రహం కట్టావు, 125 అడుగుల విగ్రహం కట్టావు. అదేవిధంగా తెలంగాణలో కూడా కట్టారు. ఇది తెలంగాణలోనేమో 146 కోట్లు అయింది. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో 430 కోట్లు ఎందుకు అయింది? 250 కోట్లు మీ ఇంటికి ఎందుకు వెళ్ళినాయి? మరి ఎంతమంది దళితుల్ని చంపుతా, నేను SC బిడ్ని, నేను ST బిడ్ని, మైనార్టీసు, నేను మీ బిడ్డని అంట. కనీసం మేనల్లుడి పెళ్ళికి 1 నిమిషం కూడా ఉండలేదు. ఇంకో విషయం, ప్రశాంత్ కిషోర్ తమ్ముడు పెళ్ళికి నువ్వు బీహార్ వెళ్ళి 3 గంటలు కూర్చున్నావు. మేనల్లుడి పెళ్ళికి 1 నిమిషం కూడా ఫోటో కూడా నీ చెల్లి దిగలేదు అంటే, మీ కుటుంబంలోనే అన్ని కలహాలు పెట్టుకొని ఇన్ని నాటకాలు వాడతా 2019లో నువ్వు అధికారంలో రావడానికి జగనన్న వదిలేన బాణాన్ని అన్నది, ఆ బాణాన్ని నీకే గుచ్చుకుందా? మరి దీని గురించి ఏ సమాధానాలు చెప్తావు? రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా, నువ్వు చేసింది ఒక్కటి చెప్పుకోకుండా, తండ్రి లేని బిడ్డని, మా బాబాయ్ చనిపోయాడు, నేను అనాథని, నాకు ఓటేయండి, దేనికి? రాష్ట్రాన్ని నాశనం చేయటానికి. నువ్వు ఏం చేద్దామని అధికారంలోకి వచ్చావు? ఎంతమందిని చంపుతావు? సొంత బంధువుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినా కూడా కనీసం 10 నిమిషాలు కూడా ఉండను నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాను అంటే నమ్మే పరిస్థితిలో లేరు అని నేనైతే చెప్పగలను. అసలు ఒకవైపు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఆయన ముందుకు రావట్లేదు, మరోవైపు ఆయన గవర్నమెంట్లలో పనిచేస్తున్న పోలీసులు దీక్ష చేస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో దీక్షలు ఎవరైనా చేయొచ్చు. ఒక కుటుంబం ఇబ్బంది పడుతూ దీక్షలు చేస్తుంటే ఆ వృద్ధురాలైన కోడికత్త శ్రీను వాళ్ళ అమ్మగారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఇద్దరి కోసం కనీసం 200 మంది పోలీసులు ఆ ఫంక్షన్ హాల్ మొత్తం ముట్టడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. ఇదేనా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ అంటే? నాకు తెలిసి ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఓకే, ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ తల్లి కానీ తమ్ముడు కానీ మొత్తం ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయటం కానీ కరెంటు తీసేయటం కానీ అసలు పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టడం కానీ తిరుపతిలో కలెక్టర్లు కూడా దొంగ ఓట్లకి సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళని సస్పెండ్ అయితే చేయటం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయండి. ఒక ఆఫ్ఘనిస్తాను, ఒక ఉక్రెయిను ఎంత ఘోరంగా ఉన్నాయి చెప్పండి. ఇంకొకసారి ఇతను అధికారంలోకి వస్తే ఏం లేదు, మీకు 2 కళ్ళు అవసరం లేదు, 2 కిడ్నీలు అవసరం లేదు, మీకు ఇల్లే అవసరం లేదు, ఏడన్నా రోడ్డు మీద పడుకోండి, నేను పథకాలు ఇస్తాను, పప్పు బెల్లాలు పెడతాను, అమ్మఒడి ఇస్తాను, కల్తీ మద్యం అమ్ముతాను, అవి దాగి మీ భర్తలు చనిపోతారు, ఇంట్లో భర్త చనిపోతే పెన్షన్ లేదంటాడు, కారు ఉంటే పెన్షన్ లేదంటాడు, ఈయన 10th క్లాస్ చదివితే పెన్షన్ లేదంటారు, మైనార్టీసీ పథకాలు తీసేసి దళితుల పథకాలు తీసేసి నేనేదో బొమ్మ కట్టాను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటాడు, అమెరికాలో ఉంది, ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అంటే దొంగనా కొడుకులు కూడా విజయవాడలో ఉన్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి? 38 కేసులు ఉన్నాయి. 16 నెలలు జైల్లో ఉన్నావు, 10 ఏళ్ళ మీద బెయిల్ మీద బతుకుతున్నావు. నిన్ను కేంద్రం సపోర్ట్ చేస్తుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు అన్నీ అమూల్కే పొయ్యాలి అని చెప్పడం కానీ, విశాఖ ఉక్కును కానీ, ప్రత్యేక జోను కానీ, రైల్వే జోను, ప్రత్యేక హోదా లేదు, ప్రజావేదిక లేదు, అన్ని చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకా ఎన్ని చెప్పినా కూడా తక్కువేనని నా ఉద్దేశం. అయితే అంబేద్కర్ విగ్రహం అంత పెద్ద విగ్రహం కట్టించారు, దళితుల ఓట్లు మొత్తం నాకే పడతాయి, దళిత ఓటు బ్యాంక్ కోసమే ఈ విగ్రహం నిర్మించారని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా మనకి ప్రచారం అవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నేను దళిత పక్షపాతిని చూపించుకోవడం వల్ల దళిత ఓట్లు ఏమైనా మరలుతాయా అని ఆయన పార్టీ వైపు అంటే? నువ్వు దళిత పక్షపాతివి కాదు, పక్షవాతం వచ్చిన రోగివి. ఎందుకు అంటే మనుషుల్ని చంపేసి నువ్వేంది చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టడం, చనిపోయిన ఆత్మలతో మాట్లాడడం, కానీ సొంత చెల్లితో ఫోటో కూడా దిగటం చేతగా నువ్వు ఇన్ని మాటలు చెప్తూ ఉంటే నేను కాదు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఎలా గెలుస్తావు? దొంగ ఓట్ల వల్ల. ఏం చేసావని గెలుస్తావు? కేవలం ఇక నేను ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, సాక్షి ఛానల్ లేదు, భారతీ సిమెంటు లేవు, నాకు 7 కొంపలు లేవు, లక్షల కోట్ల ఆస్తులు లేవు అంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి 5 కోట్ల సెట్టింగ్? ఎక్కడి నుంచి చేసావు? 43 కోట్లు లండన్ వెళ్ళటానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? రూపాయి జీతం అంటావు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా. ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, కల్తీ మద్యం కానీ, గంజాయి కానీ, ఎర్రచందనం కానీ, నువ్వు చేయని దరిద్రాలు ఏంటి? రీసెంట్గా వైజాగ్లో సినీ ఇండస్ట్రీకి ఇచ్చిన భూములు కూడా వాళ్ళ సినీ ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి అవి కూడా అమ్ముకోవట్లేదా? వైజాగ్ని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా? వైజాగ్లో కాపురం పెడతా అన్నది నువ్వు కాదా? ఎవరితో పెడతావు కాపురం? ఇప్పుడు నువ్వు చేసేది కాపురం కాదా? నువ్వు చేసేది పెళ్ళంతో కాపురం కాదా? చేస్తున్నావా తాడేపల్లిలో? అన్ని వాస్తవాలు. నేను మాట్లాడితే ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ మాట్లాడితే బ్రహ్మంగారు చెప్తే బాగుంటుంది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అనేది వాస్తవం. అది మొత్తానికైతే దళితులపైన వివక్ష ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న తీరుపైన విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.